హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తెచ్చిపెట్టుకున్న కోపంతో నిష్ఠూరంగా అన్నాను. ఏవేవో చెప్తున్నావు తప్ప నేను అడిగింది మాత్రం చెప్పటం లేదు. నువ్వు చాలా గడుసుదానివిని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అవునులే, నేనెంతైనా పరాదాన్నే. నువ్వన్నది నిజమే. 4 రోజులుండిపోయేదాన్ని నాతో ఎందుకు చెప్పాలి? చెప్తే మాత్రం ఏమొస్తుంది? అడగటం నాదే పొరపాటు. నా తెలివి తక్కువతనానికి క్షమించు. రాజేశ్వరి చప్పున నా చెయ్యి మీద తన చెయ్యి ఆనించింది. అభిమానం, ఆప్యాయత పుష్కలంగా నిండిన స్వరంతో అంది. వదిన, అలా అనుకో. నీ సంగతి చెప్పనా? నువ్వు వచ్చిన రోజున మనిద్దరం ఒకరినొకరు చూసుకున్న ముహూర్తం ఎలాంటిదో కానీ నేను నిన్ను విడిచి ఉండలేనేమో అనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత శూన్యంగా, దిగులుగా అనిపిస్తుందో నువ్వు ఊహించలేవు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే నీ స్నేహితుల గొడవలో పడి మమ్మల్ని మర్చిపోవచ్చు. రాజు, నీకు 1,00,000 సార్లు చెప్పాను నాకెప్పుడూ స్నేహితులు లేరని. రాజేశ్వరి నా మాట వినిపించుకోకుండానే అనేసింది. మనిద్దరం మళ్ళీ కలుసుకుంటామో లేదో కానీ నా మనసు నీ కోసం ఎప్పుడూ కలవరిస్తూనే ఉంటుంది. నువ్వు నాకొక తీయటి కలలా, ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంలా నా మనసులో జీవితాంతం నిలిచిపోతావు. నువ్వు పరాయిదానివి కానే కాదు. రాజేశ్వరి చేతిని గట్టిగా నొక్కాను. నాకెందుకో ఆ క్షణంలో రాజేశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా, అభిమానంగా తన గుండెలకు గట్టిగా హత్తుకోవాలనిపించింది. రాజు, నేనంటే నీకెంతో ఇష్టమని చెప్తున్నావు. మరి అలాంటి నాతో నీ అభిప్రాయం చెప్పటానికేం? రాజేశ్వరి ముఖం క్రిందకు వాలింది. తెలుసుకుంటే నీకేం వస్తుంది? ప్రతిదానికి ప్రయోజనం ఉండాలని అన్నయ్య అంటూ ఉంటాడు. మీ అన్నయ్య అంత మూర్ఖుడు, దౌర్జన్యపరుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరని నా నమ్మకం. మా అన్నయ్య అంత సమర్థుడు, మంచివాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని నా విశ్వాసం. రాజేశ్వరి తల సగర్వంగా పైకి లేచింది. వెన్నెట్లో మిలమిలలాడుతున్న ఆ కళ్ళల్లో అన్నగారి పట్ల ఆరాధన, గర్వం తొనికిసలాడటం గమనించాను నేను. అవును పాపం, అందుకే చెల్లెలు మనసు ఎలాంటిదో గ్రహించకుండా కోతిలాంటి ఆ మనిషికి కొందన బొమ్మలాంటి నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు మీ అన్నయ్య. మూర్ఖుడే కాదు, గుడ్డివాడు కూడా. కాపురాలు సవ్యంగా జరగటానికి అందచందాల కంటే మనిషి గుణగుణాలు ఎక్కువ ముఖ్యమని మా అన్నయ్యకు బాగా తెలుసు. అయితే ఇక నీ కర్మ అనుభవించు అనుకుంటాను నేను. కృతజ్ఞురాల్ని. నేను ఓడిపోయిన దొనలా మొహం తిప్పుకుని బయట వెన్నిట్లోకి చూడసాగాను. లాభం లేదు, దీనితో తర్కించి ప్రయోజనం లేదు అనిపించింది. రాజేశ్వరి నాకు నచ్చజెప్తున్నట్టుగా అంది. వదిన, నలుగురిలో పుట్టిన వాళ్ళు తమ ఆశలకి, సుఖాల కంటే కుటుంబ క్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరి ముఖం వాళ్ళు చూసుకుంటే ఎలా? ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటే ఎలా? వ్యక్తుల స్వార్థపరత్వంతో నిండిన ఈ సమిష్టి వ్యవస్థలోనూ సుఖ సంతోషాలు, శాంతులు ఉండవు. అమ్మో, ఏమో అనుకున్నాను. మీ అన్నయ్య నీకు చాలా నేర్పాడే జీవితాన్ని గురించి. ఇంకా ఏమేమి నూరిపోశాడు చెల్లెలు గారు? రాజేశ్వరి నా వ్యంగానికి బాధపడలేదు. చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. అందని ఆశలకు పోయి బ్రతుకు అశాంతి చేసుకోకూడదు. ఉన్నదాంతో తృప్తి పడాలి మనం. మనకి వీలైనంత వరకు ప్రక్క వాళ్ళ సుఖశాంతులకు చేయూత ఇవ్వాలి. మన వల్ల ఏ రూపంలోనైనా ఇతరులకు ప్రయోజనం ఉండాలి. ఇది మొదటి పాఠం. కావాలంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు. నాకేం అవసరం లేదు, కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకున్నందువల్ల జరిగే లాభం ఏమిటి? నా బరువు వాళ్ళకి తీరుతుంది. అది అసలు సంగతి. నా అనుమానమే నిజమైంది. దానికి ఇష్టం లేదు, లేకపోయినా కుటుంబం కోసం ఒప్పుకుంటుంది. రాజేశ్వరి నిర్ణయం నాకు నచ్చలేదు. అందుకే భయపడుతున్నట్టుగా, బెదిరిస్తున్నట్టుగా అన్నాను. బరువు తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు. అది చాలా పొరపాటుని నేను అంటున్నాను. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే అసలు పెళ్లి చేసుకోవటమో మానేసేయి. పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలి? అంతటితో ఆగుతుందా? పెళ్ళైన తర్వాత పండగలకి, పబ్బాలకి, అల్లుడి రాకపోకలు, ముద్దులు ముచ్చట్లు అంటారు. తర్వాత నీకు పురుడు పుణ్యం, పిల్లాజల్లా ఎంత ఖర్చు? అదేం వీల్లేదు. నా పెళ్ళి అయిందంటే తర్వాత నా మీద ఒక్క కాశీ కూడా ఖర్చు పెట్టనివ్వను నేను, రోషంగా అంది. పెట్టనీకపోవటానికి నువ్వెవరు మధ్య?
మీ అత్తవారు అడుగుతారు, మీ అమ్మ ఒప్పుకుంటుంది, తల తాకట్టుకైనా సరే మీ అన్నయ్య తీరుస్తాడు అంటే ఇప్పుడు నీ ఒక్కదానితో పోయే ఖర్చు అప్పుడు రెట్టింపు అవుతుందన్నమాట. నా మంత్రం పనిచేసింది. రాజేశ్వరి ఆలోచనలో పడిన దానిలా మాట్లాడకుండా మోకాల మీద గడ్డం ఆనించుకుని దూరంగా చూడసాగింది. నేనే నువ్వు అన్నట్టయితే మా అన్నయ్య మీద నిజంగా నాకు అభిమానం ఉంటే నా కోసం అర్థం లేని ఈ కానుకలు కట్నాల రూపంలో ఇంకొకరిని దోచుకొనివ్వను. మధ్యాహ్నం ఆచార్యుల గారు చెప్పినప్పుడు వాళ్ళ కోరికలు విన్నావా నువ్వు? రాజేశ్వరి విన్నానన్నట్టుగా తలూపింది. దానిని బట్టి వాళ్ళు ఎలాంటి మనుషులో నువ్వే ఆలోచించు. తెలుసు వదిన, అదే నాకు ఓ మూల గుచ్చుకున్నట్టుగా ఉంది. గుచ్చుకుంటోందని ఊరుకుంటే ఏం ప్రయోజనం? నువ్విప్పుడు ఏమీ పెళ్ళి కావాలని తహతహలాడిపోవటం లేదుగా. అలాంటప్పుడు అందరి క్షేమం దృష్ట్యా ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పటానికే. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నీ తరపున నేను చెప్తాను. నీకు పెళ్లి చేసేయాలని తొందరపడుతున్న అత్తయ్యకి కూడా నేను చెప్పి తర్కించగలను. కానీ రాజు, నువ్వు ఏమైనా సరే ఆ కోతిని చేసుకోవటానికి వీల్లేదు. వద్దు. నీకు అంతకంటే మంచి భర్త లభిస్తాడని నాకు నమ్మకం. నువ్వు అన్నమాట చాలా నిజం. మన ఇద్దరం కలుసుకున్న వేళ ఎలాంటిదో ఏమో కానీ నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఆత్మీయులు ఎవరూ లేరనిపిస్తుంది. నీ పక్కన ఆ జంతువుని భర్తగా ఊహించటానికే నా మనసు ఒప్పుకోవటం లేదు. రాజేశ్వరి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. నా మంత్రం ఫలించిన ఏమోనని ఎంతో ఆశతో అడిగాను. చెప్పు, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం లేదని, నీకు ఇష్టం లేదని అత్తయ్య వాళ్ళతో చెప్పనా నేను? రాజేశ్వరి ఈ లోకంలోకి వచ్చిన దానిలా తల అడ్డంగా తిప్పుతూ వద్దుదినా వద్దు అంది. వద్దా? విస్మయంగా చూశాను. నా ఈ గంటన్నర తర్కం, ఈ ఉపన్యాసం, ఈ కంఠశోష అంతా వృధానా? నాకు నీరసం వచ్చేసింది. చిన్నపుచ్చుకున్న ముఖంతో ఎలాగో ఆయన కంఠంతో అంది రాజేశ్వరి. నీకు తెలియదు వదినా, అన్నయ్యకి ఏమాత్రం వీలుగా ఉన్నా తనే ఒప్పుకునేవాడు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. నాకు బగ్గుమని మండింది. ఏం మనిషి, తన గడవ పట్టదే? తీవ్రంగా అన్నాను. ఊరుకో నువ్వు. మీ అన్నయ్య మీద నీకున్న అపేక్షలు అతనికి నీ మీద వెయ్యో వంతైనా ఉన్నట్టయితే ప్రాణం పోయినా ఈ సంబంధానికి ఒప్పుకునేవాడు కాదు. అన్నయ్య. నేను మొదట మీ ఇద్దరిని చూసినప్పుడు అతనికి నీ మీద ఎంత అపేక్ష అనుకున్నాను. నువ్వెంత అదృష్టవంతురాలువో అనుకున్నాను. అదేం లేదు. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అదంతా నాలాంటి వాళ్ళని మోసపుచ్చేందుకు నటన వదినా. లేకపోతే నీ ఇష్టం. ఆ మాత్రం గ్రహించలేడా? ఒకవేళ గ్రహించినా విలువ ఇవ్వటం లేదా? గ్రహించలేదంటే అది చాలా అన్యాయం. గ్రహించి కూడా విలువ ఇవ్వటం లేదంటే అంతకంటే దారుణం ఇంకేమీ లేదు. రాజేశ్వరి నా భుజం గట్టిగా పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్యను ఏమీ అనకు. నీకు మొదటే చెప్పాను, వాడిని గురించి నీకేం తెలియదని. వాడు మా కోసం ఎంత చేస్తున్నాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు. ఏం చేశాడేం మహా? ఇంటికి పెద్దయిన తర్వాత ఆ మాత్రం చేయొద్దా? అది గొప్ప. పెద్దహు నానపోయిన మరుక్షణంలోనే సవత్తళ్ళ కోసం రక్త సంబంధం లేని పిల్లలం మా కోసం వాడు 16 సంవత్సరాలకే పెద్దరికం తెచ్చుకున్నాడు. చిన్నవాడైనా ఆ చీకటి దినాల్లో అమ్మకి ఎంత అండగా ఉండేవాడో, ఎంత ధైర్యం చెప్పేవాడో. నాన్న చచ్చిపోగానే అన్నయ్య మేనమామ వచ్చి ఆస్తి పంచి ఇచ్చేయమని కుర్రాన్ని తమతో తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించుకుంటామని పేచీ పెట్టాడు. అమ్మ ఏం జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుంది. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంట్లో జరిగిన గొడవలతో, కేకలతో, పోట్లాటలతో, ఇరుగు పొరుగు వచ్చి ఇచ్చిన తీర్పులతో మా ఇల్లంతా ఎలాగో అయింది. మేం పిల్లలంతా బెదిరిపోయిన వాళ్ళలా ఓ మూల బిక్కమొహాలేసుకుని కూర్చున్నాం. అన్నయ్య అప్పుడే కర్ణంగారింటికి వెళ్ళి ఇంటికొచ్చాడు. గుమ్మంలో కలనీళ్లు తుడుచుకుంటూ దిగులు పడి కూర్చున్న అమ్మను చూసి, ఏంటమ్మా, ఎందుకు ఆ దిగులు? నేను ఆయనతో వెడతానని అనుకుంటున్నావా? నువ్వేం బాధపడవద్దు. నీ దగ్గర నుంచి నా చెల్లెళ్ళు, తమ్ముడు పెద్దవాళ్ళయ్యే వరకు దేవుడు కూడా నిన్ను తీసుకెళ్ళలేడు అన్నాడు. అమ్మ ఒక్కసారి వాడి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంది. పిచ్చిదానిలా వాడి జుట్టు మీద 2-3 సార్లు ముద్దు పెట్టుకుంది. అన్నయ్య అన్నట్టుగానే వాళ్ళ మామయ్యతో వెళ్ళలేదు. మా అమ్మని పిల్లల్ని వదిలిపెట్టి నేనెక్కడికి రాను అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఎప్పుడూ లేనిది రాజేశ్వరి ఆవేశంగా మాట్లాడడం చూసిన నేను చెకితురాలనయ్యాను. విషయం ఒకటి మొదలు పెడితే అనుకోకుండా మరో దాంట్లోకి దిగింది.
రాజేశ్వరి కృష్ణ గురించి చెప్తున్న విషయాలు ఆసక్తిగానే వినసొంపుగానే ఉండటంతో నేను కుతూహలంగానే వినసాగాను. రాజేశ్వరి నోటి నుంచి వాక్ ప్రవాహానికి అడ్డుకట్టు తెగినట్టే మాటలు వచ్చేస్తున్నాయి. హై స్కూల్లో చదివేటప్పుడు ఆటల్లో చదువుల్లో అన్నింటిలో అన్నయ్య ఫస్ట్ నుండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే తగని ఆపేక్ష, చెప్పలేనంత కుతూహలం. ఎప్పుడూ తను బీఎస్సీ చదివి ఎంఎస్సీ పాస్ అయ్యి రీసెర్చ్ చేస్తాననేవాడు. కానీ ఏం లాభం, వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి కాలేజీలో ఇంటర్ 2 సంవత్సరాలు చదివేసరికి తాతలు దిగొచ్చారు. ఇంట్లో వాడు లేకపోవడంతో అన్నీ ఇబ్బందులుగానే ఉండేవి. అమ్మ అయితే చిన్నపిల్లలా బెంగపడిపోయింది. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో స్టేట్ మొత్తానికి మొదటివాడిగా పాస్ అయ్యాడు. బీఎస్సీలో చేరటానికి స్కాలర్షిప్ వచ్చింది. కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన వాడు ఇంటిని మమ్మల్ని అమ్మని చూసి పరిస్థితులు గమనించి కాలేజీలో చేరనని చెప్పేశాడు. కర్ణం గారు వాళ్ళ అమ్మ ఎంతో చెప్పి చూశారు కానీ వినలేదు. వాడు మొండిగా తిరస్కరిస్తూ, ఇంకో సంవత్సరం నేను వేరే ఊళ్ళో ఉంటే అమ్మ నాకు దక్కదు, తండ్రి లేని వాళ్ళమే అయ్యాం, ఇప్పుడు చూస్తూ చూస్తూ చేతులారా తల్లి లేని వాళ్ళం కాలేం మేం అన్నాడు.